హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడైతే చూడండి, మేనత్త మేనమామ ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు మేనత్త అది గంప ఇస్తారు. చూడండి, అది మేనత్తకు చీర ఇచ్చిండ్రు, చీర కట్టింది. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే దాన్ని పట్టుకొని ఇప్పుడు మనం గోర్ధన్ గొట్ట అంటారు కదా, అక్కడికైతే బయలుదేరుతారు. అందులోని మనకు ఇవి 5 కుండలు ఉంటాయి. ఒక కుండ పెద్దది ఉంటుంది. వాటిని ఇలా పెళ్లి పిల్లకు మామ ఉంటాడు కదా, మేనమామ అయితే మన పెళ్లి పిల్ల కానీ మేనమామ వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి 5 కుండలలో వాటి నీళ్లు తీసుకొస్తారు అన్నట్టు. పూజ చేసి నీళ్లు తీసుకురావడానికైతే ఇప్పుడైతే మన వాళ్ళైతే బయలుదేరిండ్రు. చూడండి, బయలుదేరిండ్రు మేనత్త మేనమామ. చూడండి, మన వాళ్ళు అయితే బయలుదేరిండ్రు. ఇప్పుడు పిల్లవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. మన ఊర్లో బ్యాండ్ ఉన్నది, కానీ ఎందుకంటే మనము మాట్లాడినాం ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాండ్ పెళ్ళిళ్ళలో యూజ్ చేయొద్దు. ఎందుకంటే మన సాంప్రదాయం అనేది మనకు వర్తించదని మనం డోళ్ళు అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి అడుక్కొని తేవడం జరిగింది. మన దగ్గర ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఒకటి మన దేవుళ్ళ దగ్గరికి తీసుకుపోయింది, అది ఒకటి అటే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటే ఉన్నది కాబట్టి వేరే వాళ్ళ ఊరు నుంచి ఇంకొక 4 తీసుకొచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమం చేసి వాటిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మా కొలమ్స్ కానీ గోన్సులలో కానీ సాంప్రదాయ పద్ధతితోనే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పిల్ల వాళ్ళ మేనమామ, పిల్లగాళ్ళ వాళ్ళ మేనమామ. ఇక్కడ ఒక పెద్ద కుండ ఉంటుంది, అందులో వాళ్ళు పూజ చేసి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ ఉంటారు. ఆ నీళ్ళు మనం ఇప్పుడు మన మేనత్త ఉన్నది అది తీసుకొస్తుంది కదా గంప, అందులోనే 5 కుండలు ఉన్నాయి. వాటిలోకి నీళ్ళు మనం పూజ చేసి తీసుకుపోవాలి. చూడండి, మన వాళ్ళు అయితే డోళ్ళు అయితే వాయిస్తున్నారు. ఇలా వాళ్ళ చుట్టూ తిరిగి 5 రౌండ్లు చుట్టూ తిరిగి ఆగి ఆ తర్వాత పూజ చేస్తారు. చూడండి, ఇప్పుడైతే ఆగేసిండ్రు, దాన్ని దింపేస్తుండ్రు. దింపి అక్కడ వాళ్ళ ముంగట పెట్టి, ఆయన మా గ్రామానికి చెందిన పూజారి. పెళ్ళి అన్నప్పుడు ఆయన లేనిది అయితే నడవది. వాళ్ళు కళ్ళద్దాలు వేసుకున్న అతను పిల్లకు మేనమామ, ప్యాంట్ వేసుకున్నాడు ఏమో పిల్లగానికి మేనమామ. మన వాళ్ళు అయితే పూజారి అయితే సాఫ్ చేసిండు. ఇప్పుడు వాటి దగ్గర ఉన్న 5 కుండలని తీసేస్తాడు. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు మనం మండపంలో ఎలా పెడతామో అలా పెట్టి ఇక్కడ ఫస్ట్ అలాగే పూజ చేసి వాటిని అక్కడ ఇంకా ఆ విధంగానే పెట్టాలి. చూడండి అది అలా పెడతారు. అలా పెట్టి ఇప్పుడు 5 చుట్లు అయితే వాటికి దారం చుట్టుతారు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంటుందంటే ఇక దారం చుట్టుతారు. ఇక ఫస్ట్ దాంట్లో నుంచి మధ్యలో దాంట్లో నుంచి ఇట్లా 5 సార్లు దారాన్ని చుట్టాలి. ఐదు సార్లు నేను మన కులం పెళ్లి యొక్క ప్రతి ఒక్క సాంప్రదాయం వీడియోని నేనైతే మా కులం సాంప్రదాయం ఛానల్ యూట్యూబ్ ఛానల్లో నేనైతే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా మా యొక్క సాంప్రదాయాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే నేను నంబర్ స్క్రీన్లో నంబర్ ఇస్తాను, అందులోకి కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మన వాళ్ళైతే అందులో వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళని ఇక్కడ మన వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఇప్పుడైతే 5 సార్లు పోస్తారు ఫ్రెండ్స్. చూడండి అది ఒకటోది, అన్నిటికీ 5 సార్లు పోస్తారు. చూడండి మా కొలమ్స్ కానీ గోండ్స్ కానీ సాంప్రదాయ పద్ధతి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 2వసారి అయింది. ఇలా ఉంటుంది. ఎందుకంటే మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు. ఎందుకంటే మన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వస్తుంది కదా, అందులో ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే పర్వాలేదు, నేర్చుకొని వాళ్ళు ఉంటే ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి మర్చిపోతుంటారంట సాంప్రదాయాలు. అలా మర్చిపోకూడదని నేనైతే మా సాంప్రదాయ పద్ధతిని నేనైతే మీకు అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే మన వాళ్ళు అయితే పాటలు ఇంకా పాడతారు, పాటలు పాడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి సాంప్రదాయమైన పద్ధతిలోనే పాటలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే 5 సార్లు అయిపోయింది. ఇప్పుడైతే వాటిని పూజ చేస్తారు. అగరబత్తులు అయితే ముట్టిస్తుండ్రు.
అగరబత్తులు ముట్టించి వాటిని పూజ చేసి ఇదైతే మిగతా వీడియో అయితే రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అయితే బాగా లాంగ్ ఉంది కాబట్టి నేనైతే పార్ట్ 1 పార్ట్ 2 చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మన వాళ్ళు అయితే పాటలు అయితే పాడుతుండ్రు. ఇప్పుడు మన పూజారి అయితే పూజ చేస్తుండ్రు. చూడండి, పూజ చేస్తుండ్రు. చూడండి, గట్టిగా పూజ అయితే చేస్తుండు. ఇప్పుడు మనకి ఎన్ని అంటే ఒకటి పసుపు, ఒకటి కుంకుమ, గులువలు, మనది ఇది కర్రగా ఉంటుంది, బొగ్గు ద్వారా చేస్తారు అన్నట్టు. 4 సంబంధించినవి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, 4 సంబంధించింది మనం కోడి పిల్లలు ముట్టించడానికైతే అలా పూజ చేస్తారో చూడండి. అది పసుపు, ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్స్తో నాకు ఎందుకంటే మరిన్ని వీడియోలకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మనం ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి, అలా ఉంటుంది ఫ్రెండ్స్ మా సంస్కృతి సాంప్రదాయం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అవి మిగిలినవి మళ్ళీ వాళ్ళ పెద్ద కుండలోని పోసేస్తారు అన్నీ. ఇప్పుడైతే మన వాళ్ళైతే బియ్యానికి పూజ చేస్తాడు. ఐదు సార్ల కాలు మొక్కి చూడండి, 5 సార్లు అయితే కాలు మొక్కుతాడు. ఇప్పుడైతే కోడి పిల్లలు తీసుకొచ్చిండు, 2 ఉంటాయి. పెళ్లి కొడుకు వాళ్ళ చిన్న బాప అయితే వాళ్ళకైతే తువాలలు వేస్తాడు. పార్ట్ 2 అయితే కంపల్సరీ మళ్ళీ వచ్చేస్తుంది.